జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ జైపూర్. ఇట్ బిలాంగ్స్ టు జేకే గ్రూప్స్. మనకు జేకే సిమెంట్ అవ్వచ్చు, జేకే టైర్స్, జేకే పేపర్, రేమండ్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క యూనివర్సిటీ వాళ్ళవి. ఇవన్నీ కూడాను ఈ యూనివర్సిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉన్న యూనివర్సిటీ కాబట్టి 100% స్కాలర్షిప్ కూడా అందిస్తుంది యూనివర్సిటీ. 95% వచ్చింది అనుకోండి మేడం, జేఈలో 100% స్కాలర్షిప్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు 90% వస్తే 75% ఉంది స్కాలర్షిప్. 85% వస్తే 50% ఉంది. 80% వస్తే 30 ఉంది. 75 వస్తే 20 ఉంది. 70 వస్తే 10 ఉంది పర్సంటేజ్ స్కాలర్షిప్స్. జేఈ రాయలేదు, అటెంప్ట్ చేయలేదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ 12th బేస్, లైక్ 95% మనకు 12thలో వస్తే 50% స్కాలర్షిప్ ఉంది. 90% వస్తే 30% ఉంది. అండ్ 85% వస్తే 20 ఉంది. 75 to 85 వస్తే 10% స్కాలర్షిప్. బ్యూటిఫుల్ అనమాట. ఫ్యాకల్టీ మొత్తం 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇన్ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ అందరు కూడా ఐఐటిఎన్ ఫ్యాకల్టీస్ మేడం. అదే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాగేంద్ర గారు, దున్నుకున్నోడికి దున్నుకున్నంత అని. చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాడికి బోలెడంత ఎక్స్పోజర్ అందిస్తోంది ఈ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. ఇండియాలో ఎవరికీ లేదు మేడం ఈ ఆప్షన్. వెరీ ఫ్యూ సీట్స్ ఆర్ లెఫ్ట్. లిటరల్లీ ఇప్పుడు ఏంటంటే మేడం క్లోజింగ్ లో ఉంది, అడ్మిషన్స్ క్లోజింగ్ లో ఉన్నాయి. అడ్మిషనే కావాలి అని అనుకుంటే ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సెంటేజ్ మీద లేకపోతే ఏమైనా స్పెసిఫిక్ ఎగ్జామ్ పెడతారా? ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సెంటేజ్ బేస్ ఉంటుంది మేడం. ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, అదొకటి మనం పాస్ అయిపోయామంటే చాలు. ఇంజనీరింగ్ కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మాదే బాధ్యత అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏ క్యాంపస్లో చదువుతాడో స్టూడెంట్కి 2 years అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ అంటే డిపెండ్స్ కదా, ఢిల్లీ క్యాంపస్ చదువుతాడో ఎక్కడ చదువుతాడో అన్నది. మరి అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ బాధ్యత తీసుకుంటుందా? యు ఆర్ ద స్టూడెంట్ ఆఫ్ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. యూ హ్యావ్ గాన్ టు ఐఐటీస్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్స్, అప్గ్రేడ్ యువర్ టాలెంట్. అది నీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. నీ దగ్గర ఉన్న సెమిస్టర్ మెమో పెడితే మేడం ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఉంటాయా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అట్లాంటివన్నీ? మేడం ఇప్పుడు ఇది జేకే గ్రూప్స్ ఆల్రెడీ బ్రాండెడ్ మేడం. ఇది మనకు డైరెక్ట్గా 250 పైన కంపెనీస్తో టైఅప్ అయి ఉంది. 50 Tier 1 కంపెనీస్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ఉన్న కంపెనీస్ ఉన్నప్పుడు ప్లేస్మెంట్కి వెళ్ళడానికి ఎందుకు అంత వెనకాడాల్సిన అవసరం?